హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. మనం లాస్ట్ వీడియో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకుందాం. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఏం డిఫరెన్స్ అంటే, మనం ఆల్రెడీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తెలుసుకున్నాం కదా. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు, కన్స్ట్రక్టర్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ని మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాము. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్, దాన్ని ఏమంటాము, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాము. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతాము, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతాము? డిఫాల్ట్ కన్స్ట్రక్టరు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది. మనం ఇన్ కేస్ మనం ఆల్రెడీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేసామనుకోండి, సో కంపైలర్ అదే యూజ్ చేస్తుంది. మనం ఏం ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, సో జావా కంపైలర్ విల్ ప్రొవైడ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫర్ అస్. ఇక్కడ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు, కన్స్ట్రక్టర్స్ విత్ పారామీటర్స్ ఈజ్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. దీంట్లో పారామీటర్స్ ఏవి, ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. క్లాస్ ఏ అనే క్లాస్లో కన్స్ట్రక్టర్ ఏంటి, కన్స్ట్రక్టర్ షుడ్ బి ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ కదా. సో ఏ అనేది ఇక్కడ కన్స్ట్రక్టరు, ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎందుకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటున్నాము, ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. ఏం పారామీటర్స్ ఇక్కడ, ఇంట్ ఏ ఇంట్ బి. సో ఏ అనేది పారామీటరు, బి అనేది పారామీటరు ఆఫ్ డేటా టైప్ ఇంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకొని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఎట్లా చూద్దాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, క్లాస్ ఏ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ మనము ఇవి ఇంట్ ఎక్స్ ఇంట్ వై అనేది వచ్చి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ సింటాక్స్ ఏంటి, ఎలా రాస్తాము అంటే, ఇక్కడ ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎందుకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ఇందాక చెప్పుకున్నాం కదా, మనం పారామీటర్స్ పాస్ చేస్తే దాన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాము. ఇక్కడ ఏం పారామీటర్స్, మనం ఇక్కడ రెండు పారామీటర్స్ పాస్ చేస్తున్నాము, ఇంట్ ఏ ఇంట్ బి. అంటే ఏ అనేది బి అనేది ఇక్కడ పారామీటర్స్, ఇంట్ అనేది డేటా టైప్. సో మనము ఏ అండ్ బి టూ పారామీటర్స్ ఈ కన్స్ట్రక్టర్లో పాస్ చేస్తున్నాము. సో ఎలా సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో మనం ఆర్గ్యుమెంట్సే పాస్ చేయము. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో మనం ఆర్గ్యుమెంట్స్ వి కాల్ ఇట్ యాజ్ పారామీటర్స్ ఆల్సో. సో పారామీటర్స్ని పాస్ చేస్తాము. సో ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ వై ఈక్వల్ టు బి అంటే ఎక్స్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్, సో ఎక్స్ వై అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఎక్స్లోకి మనం ఏ పారామీటర్ అయితే పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్ని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా అంతే, వై ఈక్వల్ టు బి. సో ఇంటూ బి అనేది, ఇక్కడ బి అనేది ఇంకొక పారామీటర్. సో ఈ పారామీటర్ని మనము వై అనే ఇన్స్టెన్స్ వేరియబుల్లోకి దీన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో ఇది పారామీటర్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఎలా రాస్తాము మనం ఆల్రెడీ చూసాం కదా. సేమ్ దీన్నే మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో రాసుకోవాలంటే, ఇక్కడ ఏ అనేది కన్స్ట్రక్టరు. సో కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ ఈజ్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో మనం ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 20 వై ఈక్వల్ టు 30. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయడము. సో ఎందుకు మనం ఎక్స్ 20 వై 30 పెట్టాము, బికాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం ఏం పారామీటర్స్ పాస్ చేయము. ఇక్కడ జస్ట్ మనము వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఏం వాల్యూస్, మనం అయితే ఏ వాల్యూస్ అయితే ఈ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్లో పెడదాం అనుకున్నామో ఆ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసాము. సో ఎందుకు మనకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఉంది కదా, మనకు మరి ఎందుకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టరు అనే క్వశ్చన్ రావచ్చు. సో ఎందుకంటే మనం ఏ వాల్యూస్ అయితే ఇక్కడ ఇనిషియలైజ్ చేసామో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో, మనం ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా అదే వాల్యూసే ఉంటాయి. ఎక్స్లో అదే వాల్యూ ఉంటుంది, 20, వైలో 30 అనే వాల్యూవే ఉంటుంది. సో మనము సపోజ్ ఏ అనే క్లాస్కి 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాం అనుకోండి, ఒక A1 A2 A3 అనే 3 ఆబ్జెక్ట్స్. సో ఎన్నిసార్లు అవి కాల్ చేసినా కూడా సేమ్ వాల్యూసే వస్తాయి మనకి ఆ ఆబ్జెక్ట్లో. అలా కాదు, నాకు డిఫరెంట్ వాల్యూస్ కావాలా ఇన్స్టెన్స్ వేరియబుల్స్లో, నేను ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే కావాలా అని అనుకున్నారనుకోండి, సో అప్పుడు మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వాడతాము. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనమే వాల్యూ స్పెసిఫై చేస్తాము. నాకు ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ 20 30 స్పెసిఫై చేసే కదా, 20 30 వద్దు, నాకు 40 కావాలా 50 కావాలా. సెకండ్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ 60 కావాలా 70 కావాలా. సో థర్డ్ టైం క్రియేట్ చేసేటప్పుడు సమ్ 100 200. సో అట్లా మనకు డిఫరెంట్ వాల్యూస్ ఇన్స్టెన్స్ వేరియబుల్లో ఇనిషియలైజ్ చేయాలంటే
only using parameterized constructor it's possible. With the default constructor, the same values it will be initialized when we create an object. But with parameterized constructor, how many times we create an object, what type of values we will specify, so that will be there in the parameterized constructor. So that is the difference between default and parameterized constructor. So what is a parameterized constructor? Constructor with parameters is called as parameterized constructor. So what we are doing here, we are just creating a class of A, and there are two instance variables we are taking, int x, int y. X is instance variable, y is instance variable here of data type int and int. So this is parameterized constructor. So we took one constructor. This is a constructor which is parameterized constructor. Why we are calling parameterized constructor? Because we are passing two parameters here, a and b of data type int. So then we are initializing the instance variable x with a and y with b. So whatever the values we are passing while creating an object, those values will be initialized here in the instance variable. So when we print these values, whatever we are specifying while creating an object, those values will come. And so in the default constructor, whatever the values we initialize inside the constructor, only that values will come. You cannot change those values. So that is the difference between default and parameterized constructor. So if you want different values to initialize for the instance variables, it's possible only through using parameterized constructor.